గురు పరంపర కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవం శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ శ్రీ స్వామివారి ప్రత్యక్ష సమక్షంలో అలాగే కృతాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తర పీఠాధిపతులు శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామివారి సమక్షంలో అద్వైతానంద భారతీ స్వామిని మాతాజీ వారి సమక్షంలో వాసుదేవానంద భారతీ స్వామి వారి సమక్షంలో అన్నింటినీ మించి ఈ కృతాళంలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నటువంటి అగస్త్య మహాముని సమక్షంలో సిద్ధేశ్వరి పీఠంలో కొలువై ఉన్నటువంటి మౌనస్వామి వారి సమక్షంలో సమస్త దేవతా స్వరూపంగా భావించినటువంటి జగద్గురువుల వారి ఆశీస్సులతో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రావటం అనేది ప్రతి ఒక్కరి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఇలా వస్తాము, ఇక్కడ ఇలా ప్రవేశిస్తాము, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అని బహుశా ఎవరూ ఊహించకపోయి ఉండొచ్చు. మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని నిర్ణయించేటువంటి వాళ్ళు గురువులు, దేవతలు. ఆ నిర్ణయం వల్ల ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా చూడండి, పుస్తకం గురించి చెప్పడంతో పాటుగా నాకు ఇక్కడికి రావటం ఎంతో సంతోషాన్ని కలిగించింది, మనశ్శాంతిని కలిగించింది, ఆహ్లాదాన్ని కలిగించింది అని చెప్పడం జరిగింది. అంటే ఇంతమందిని ఒకే చోటకు చేర్చి వాళ్ళ మనసుకు స్వాంతన కూర్చోటానికి మౌనస్వామి రచించినటువంటి ఒక ప్రణాళికలో భాగమే ఈ దైనిక సౌందర్యం ఆధ్యాత్మిక పరిష్వంగం కృతాళ ప్రాంతం అనేటువంటి గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం అనేటువంటి భావన నాకు కలుగుతూ ఉన్నది. మనం ఇందాక నుంచి కూడా వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహామహులు, ఒక చప్పిటి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి వాళ్ళు కానీ, చంద్రప్రసాద్ గారు చెప్పినటువంటి వాళ్ళు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి విశేషాలు కనుక వింటే వారి వారి రంగాల్లో వారు ఉంటూనే హిందూ ధర్మానికి అలాగే సాహిత్య రంగానికి ఎటువంటి సహకారాన్ని అందిస్తున్నారో, వారి జీవితాల్లో వాళ్ళు ధార్మిక మార్గానికి ఎంతకు విలువిస్తున్నారో మనం